నంద్యాల నియోజకవర్గం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్ నందు నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, సూపర్ 6 పథకాలు ఎంతవరకు అమలు చేశారో, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు వంటి వాటి గురించి ప్రజల వద్దకు వెళ్లి చర్చించి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించాలని, జగన్ 2.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో నేతలు పిలుపునిచ్చారు. సమావేశంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని, బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై చర్చించాలని, బాబు ప్రజలకు చేసిన మోసాలను వివరించాలని, పార్టీ కోసం సైనికులుగా పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మరోసారి వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని ప్రజలకు తెలియజేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, సంపద సృష్టిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని అన్నారు. కరోనా కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అండగా నిలిచి వారి ఆరోగ్యం కోసం కృషి చేశారని, అదేవిధంగా సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలను ఇస్తానని నమ్మబలికి ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని అధికారంలోకి వచ్చాడని, నేడు అన్ని గ్రామాల ప్రజల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడని తెలిసి కూడా ప్రజలు పట్టం కట్టారని, ఇప్పుడు మోసపోయారని విమర్శించారు. నంద్యాల నియోజకవర్గంలో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న శిల్పా సహకార్ మినరల్ ప్లాంట్స్ మహిళా బ్యాంకులను నిర్వహించకుండా అడ్డుకుంటూ వాటికి నోటీసులు ఇచ్చారని, వివిధ సేవా కార్యక్రమాలను అడ్డుకోవడం ఎంతో దుర్మార్గమైన చర్యలని, చేతనైతే తమ కంటే మించిన సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఎవరు అడ్డుకున్నా శిల్పా సేవా సమితి సేవలను నిరంతరంగా నిర్వహిస్తామని తెలిపారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైసీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని, ఇక్కడ ఎవరు రెడ్ బుక్ పాలనకు భయపడే ప్రసక్తే లేదని కార్యకర్తలకు, నాయకులకు అభయం ఇచ్చారు. అధికారం ఎప్పుడు ఎవరికీ శాశ్వతం కాదని కూటమి నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీని బలోపేతం చేసుకోవాలని, పార్టీని పునర్నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్లు, వైసీపీ నాయకుడు ప్రహ్లాద్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు, నంద్యాల నియోజకవర్గ వైసీపీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన నాయకుడు ఆదేశం మేరకు చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు 2024లో సూపర్ 6 అంటూ ప్రజలకు ఏ విధంగా మోసం చేశాడో అవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మన నాయకుడు ఆదేశం మేరకు జిల్లా లెవెల్లో ఆల్రెడీ మీటింగ్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గం లెవెల్లో నంద్యాలలో ఉదయం ఆలగడ్డ అయిపోవడం జరిగింది. ఇప్పుడు సాయంత్రం నంద్యాల నియోజకవర్గం కూడా ఈ రోజు మీటింగ్ జరగడం జరుగుతుంది. మనం అంతకు ముందు తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడలేదని కూడా మన అందరం కూడా ఒక్కసారి మాటలు మనం ఆలోచించాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతుంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, మొత్తం శ్రీలంకలో ప్రజలు రోడ్ల మీదకి అన్నాని కోసం రోడ్ల మీదకి వచ్చినారు, ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధంగా అవుతుందని మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఈ రోజు సూపర్ 6 వల్ల ఈ రాష్ట్రం ఏమైతుంది అనేది కూడా
వాళ్లకు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఈ సూపర్ 6 అంటే కేవలం ప్రజలను ఓట్ల కోసం మోసం చేయడానికి తప్ప ప్రజలకు ఏ మాత్రం చేయాలనే ఆలోచన లేకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓట్ల కోసమే ఈ రోజు సూపర్ 6 రావడం జరిగింది. మీరందరూ కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మీరందరూ కూడా ఈ కోడ్ మాత్రం QR కోడ్ మాత్రం మీ సెల్ ఫోన్ లో మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటే అంటే మొత్తం ఏ విధంగా మీరు చంద్రబాబు నాయుడు మనకు మేనిఫెస్టోలో ఏం చెప్పినాడు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినట్టు కూడా అవన్నీ దీంట్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు QR కోడ్ మీరు డౌన్లోడ్ చేసుకొని మన వాళ్ళకి ఎవరెవరికి సంబంధించిన వాళ్ళకందరికి కూడా మీరు వాళ్ళకు పంపించేసి మనం ఈ చంద్రబాబు పరిపాలనలో ఏ విధంగా నష్టపోయినాం, ఈ సంవత్సరంలో ఎంత డబ్బులు కోల్పోయినాం అనేది కూడా ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మనందరం కూడా ఒక సైనికులకు మాదిరి పార్టీ కోసం పనిచేయాలని కోరుకుంటూ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం ముగిసిపోయిన తర్వాత ఆ సంవత్సర కాలంలో వాళ్ళు ఏ రకంగా పరిపాలించారు అని చెప్పేసి ఒక చర్చ మనం మొదలు పెట్టలేదు, ప్రజలు మొదలు పెట్టారు. మీరందరూ అనుకుంటుండొచ్చు ఎందుకు ఇన్ని రోజులు పట్టింది, ఎందుకు మన పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి మీటింగ్లు గతంలో పెట్టలేదు, ఎందుకు సంవత్సర కాలం మనందరం కూడా వేచి చూసినాము అని చెప్పేసి మీరందరూ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. దీనికి ఒకటే కారణం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి కనీస సమయం ఒక సంవత్సర కాలం అన్నా మనం ఇవ్వాలి. ఎందుకంటే మొదటి నెలలోనో, రెండో నెలలోనో, మూడో నెలలోనో మనం కార్యక్రమాలు మొదలు పెడితే ప్రజలే మనల్ని ప్రశ్నించే పరిస్థితి. నిన్నగాక మన ప్రభుత్వం ఏర్పడింది, అప్పుడే ఎలా చేస్తారో అని చెప్పేసి మనల్ని అడుగుతారు. అందుకని కనీసం ఒక సంవత్సరం అన్నా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మామూలుగా అయితే మాకు 6 నెలల సమయం పడుతుంది, 6 నెలల తర్వాత నుంచి మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనుషులు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, అనుభవ రాహిత్యంతో ఆయన రాష్ట్రాన్నంతా శ్రీలంక లాగా చేసినాడు, ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసినాడు. నన్ను ఎన్నుకోండి, నన్ను ఎన్నుకున్న వెంటనే మొదటి రోజు నుంచే సూపర్ 6 ఇస్తాను, లేకపోతే ఆర్థికంగా పురోగతి సాధిస్తాను, లేకపోతే సంపద సృష్టిస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళ కూటమి పెద్దలు ఎన్నో వాగ్దానాలు ప్రజలకు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి అమలుకు సాధ్యం కాదు అని చెప్పేసి పదే పదే మన నాయకులు లేకపోతే మీరందరూ కూడా ఆ రోజు ప్రజలకు చెప్పారు. ఇదే పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు అమలు చేస్తానన్నప్పుడు ఇది సాధ్యపడదు, మన దగ్గర అటువంటి బడ్జెట్ లేదు, మీ వల్ల కాదు అని చెప్పేసి ఈ పెద్ద మనుషులు 2014లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు, 19లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి నెల నుంచే ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటూ కరోనా కాలం లాంటి సంక్షోభాన్ని ఎదురీది డబ్బులంతా కరోనా కోసం ఖర్చు పెట్టిన తర్వాత కూడా అటువంటి ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులలో, ఎందుకంటే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం కూడా తన దగ్గర ఉన్న ఖాతాలో ఉన్న డబ్బులంతా ఆ రోజు కరోనా మీద ఖర్చు పెట్టింది. వ్యక్తులకి సంబంధించిన డబ్బు ప్రైవేట్ సంస్థలు ఏదైతే వాళ్ళ జోబులో నుంచి ప్రజల కోసము ప్రజాహిత్యం కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి ఫండ్స్ ని కూడా ఆ రోజు డైవర్ట్ చేసి తీసుకొని కరోనా కోసం ఖర్చు పెట్టింది. ఇవి కాకుండా 5 సంవత్సరాల పరిపాలనలో
ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల్ని 99% హామీల్ని నెరవేర్చి మనం వెళ్ళినాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెయ్యడం అనే విషయాన్ని ప్రజలకి తెలుసు. మరి తెలిసినా కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలన్నీ చేస్తూ సూపర్ 6 కూడా అమలు చేస్తాను అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చినాడు. మనందరికి కూడా ఇంకా చర్చనీయాంశమే ఏ రకంగా వీళ్ళు గెలిచినారా అనేది ఇప్పటికి కూడా అంతుపట్టడంలా. ఎందుకంటే ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత బాగాలేదు అంటే పేద ప్రజలందరికీ నచ్చిన పరిపాలన. మరి ఎక్కడ తప్పిదం జరిగిందా అనేది ఇప్పటికి కూడా అంతుపట్టడం లేదు. అయినా సరే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ 1 సంవత్సర కాలం పాటు అధికార పక్షానికి కూడా సమయం ఇచ్చి అధికార పక్ష నాయకులు ఏమన్నా పథకాలు అమలు చేస్తారేమో, ఏమన్నా సంక్షేమం అమలు చేస్తారేమో, లేకపోతే ఏదైనా అభివృద్ధి చేసి చూపిస్తారేమో, లేకపోతే సంపద సృష్టించి పేదలకి పంచుతారేమో అని చెప్పేసి ఆలోచిస్తూ మనం 1 సంవత్సర కాలం సమయం కూడా ఇచ్చినాం. మరి ఇప్పుడు మీరే చెప్పాలి, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినాడు. మరి ఈరోజు గ్రామాల్లో వార్డుల్లో నాకంటే మీకే బాగా తెలుసు. ఈరోజు ఏమంటున్నారన్నా, బాబు ష్యూరిటీ అంటే మోసం గ్యారెంటీ అని చెప్పేసి మరొకసారి ఇప్పుడు మనందరం కూడా ప్రజలను అడగాల్సిన ఈసారి తప్పేవది. చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు ఓటేసే ముందు కూడా అదే మాట చెప్పినారు, చంద్రబాబు నాయుడు చెప్తే చేయడబ్బా. అయినా సరే ఎందుకో మరి ఆవిడ పోయేసి అదే చంద్రబాబు నాయుడికి బట్టలు వేస్తాడు. తల్లికి వందనం అన్నాడు. మరి ఈ రోజు వార్డుల్లో కావచ్చు, లేదా గ్రామాల్లో కావచ్చు, ఏ రకంగా ఎంతమందికి ఇచ్చినారో మీ అందరు చూస్తున్నారు. పెన్షన్లు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మాత్రం ఇచ్చినామో, పెన్షన్లలో ఈరోజు ఎంతమందికి కోత విధించినారు, ఒక్కటంటే ఒక కొత్త పెన్షన్ అన్న ఎవరికైనా ఇచ్చినారా అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి కూడా కోరుతున్నాను. సూపర్ 6 అమలు చేయాలంటే కొత్తగా చంద్రబాబు నాయుడు రిపోర్ట్ చెప్పారు, అన్ని అమలు చేసేసినారంట. విన్నారా స్పీచ్? అన్ని అమలు చేసేసినాము, ఇంకెవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక కత్తరిస్తా అని చెప్పబోయి దాన్ని సరిదిద్దుకొని మందం అని చెప్పి మాట్లాడు. సంపద సృష్టించేయడం అయిపోయిందంట, ఆ సంపద సృష్టించేసి మీ అకౌంట్లలో జమ చేయడం కూడా అయిపోయిందంట. P4 అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చి పేదరికాన్ని నిర్మూలించేసినారంట. నిర్మూలించినారు కాబట్టి పేదలు ఎవరు లేరు కాబట్టి ఎవరికి కూడా అకౌంట్ లో డబ్బులు వేయాల్సిన పని లేదు అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. పేదరికం అంతా నిర్మూలన అయిపోయిందన్నా. అందరికి ఇల్లులు ఉన్నాయి కదా, ఊర్లలో మీరు అందరూ అడగాల్సింది, అందరికి ఇల్లులు వచ్చినాయా లేదా? వచ్చిన ఇల్లుల కన్నా హౌసింగ్ ఇచ్చినారా లేదా? ఈడ మనము దాదాపు 4,500 మందికి ఇళ్ల పట్టాలు తయారు చేసిస్తే దాని మీద కోర్టులో కేసు వేసి దాన్ని అడ్డుకోవడం చేయడమే కాకుండా ఆ కోర్టుకు వెళ్ళి కూడా మనం గెలిచి తిరిగి వాళ్ళందరికీ హౌసింగ్ శాంక్షన్ చేయించి వాళ్ళ ఇల్లు కట్టుకొని మొదలు పెడితే వాళ్ళ దగ్గరికి పోయి కట్టుకునే వాటిని కూడా ఆపినటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ పరిశీలించమంటున్నా. కొందు నది కాడ కనీసం ఆ ప్లాట్లు ఉన్నాయా, లేకపోతే దాన్ని కూడా ఇసుకలైనా దొంగిలించకపోయినారా అని ఒక్కసారి వెళ్ళి చూసుకొని వచ్చుకోమంటాను. ఎందుకంటే ఇంకా మీ ప్లాట్లు లేవాడా? ఎవరెవరు ప్లాట్లు ఉన్నాయని చెప్పేసి హాయిగా నిద్రపోతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చుకోండి మీ ప్లాట్లు ఉన్నాయో లేదో అని చెప్పేసి. పైపెచ్చిగా 1 సెంట్ కాదు, 1 సెంటులో మనిషి అనేవాడు పడతాడా, దేనికి పనికి వస్తుందని చెప్పి కూడా మాట్లాడాడు. మరి ఇప్పుడు 5 సెంట్లు ఇస్తారంట, తీసుకోవాలి మరి మీరు అందరూ కూడా. మనందరం కూడా 5 సెంట్ల స్థలం కోసం పోరాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జర్నలిస్ట్ అందరూ కూడా ఉన్నాడు,
మీ అందరికి కూడా వాగ్దానం చేస్తున్నారన్నా, మీ అందరికన్నా వచ్చినాయా లేదా? ఈ కార్యక్రమం వచ్చేసి మన ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి వయసు రీత్యా వయసు పెరిగిపోయింది కాబట్టి కొన్ని మర్చిపోతుంటాడు. అంటే ఆయనకి ప్రతిసారి జరుగుతుంది, ఎలక్షన్లప్పుడు మాత్రం బ్రహ్మాండంగా హామీలు ఇస్తాడు, గద్దెనెక్కిన వెంటనే మర్చిపోతుంటాడు. కాబట్టి ఆయనకి గుర్తు చేయాలి. ఇక్కడ ఒకటి మన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా, అయితే ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజలతో ఓటు ఇచ్చుకొని అధికారంలోకి రావడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక మేనిఫెస్టో కూడా ఒక బాండ్ రూపంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సంతకం చేసి ప్రజలకు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు బాండ్ ప్రజల చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసానికి హక్కు కూడా ప్రజలకు ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఎక్కడ తగ్గరు. ఖచ్చితంగా నిలదీసే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని మనం అమలు పరుచుకునేంత దాకా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఈ రోజు మనం ఒక్క 10 రోజులు అనుకుంటాను ఇదే డయాస్ మీద పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో ఇక్కడ ఒక నంద్యాల జిల్లా విస్తృత స్థాయి సమావేశం కూడా జరిగింది. దాంట్లోనే మనం ఏం చేయాలి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనటువంటి మనం ప్రజలలోకి బాబు గ్యారంటీ భవిష్యత్తు షూరిటీ అని చెప్పిన దానికి వాళ్ళు ఏ రకంగా మోసం చేశారో ప్రజలను ఒక్క సంవత్సరం రోజులు అయిన తర్వాత కూడా ఈ రోజు వరకు వాళ్ళు ఏ రకంగా ప్రజలకు మోసం చేస్తూ పోయినారని చెప్పేది ప్రతి ఇంటికి, ప్రతి వాడకు, ప్రతి గ్రామానికి ఏ రకంగా తీసుకుపోవాలని చెప్పేసి ఆ రోజు సవివరంగా మనమందరము చర్చించుకోవడం జరిగింది. ఈరోజు కార్యకర్తలు అన్న చాలా మందిలో ఈరోజు సంవత్సరమే అయినది, మరి ఈ కార్యక్రమాన్ని చేస్తే కనుక ఎట్లా ఉంటుంది, మరి వస్తారా రారా అనే కొంత సంకోచం చాలా మందిలో ఉండేది. కానీ ఈ రోజు ఈ సమావేశాన్ని చూస్తే కనుక ఇంత పెద్ద ఎత్తున కుర్చీలు కూడా పట్టక అక్కడ నిలవడము, వెనక నిలవడం చూస్తే చాలా చాలా ఆనందంగా ఉందన్న.